గుడ్ మార్నింగ్ మిస్టర్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం ఈ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి మాధవరం అండి. ఎస్, ఇక్కడ ఉన్న మనకి ఏంటంటే గతంలోని మన వెస్టేజ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారికి అలాగే ఈ సగటు రైతులందరికీ గతంలో ఇవ్వడం జరిగింది. బట్ అప్పట్లో ఉన్నటువంటి మనకి వాళ్ళ పొలానికి వాడిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం వల్ల మళ్ళీ ఈ సీజన్కి ఈ యొక్క తాడేపల్లిగూడెం రావడం జరిగింది. మరి మన సద్గురు గ్రేట్ లీడర్ మన సునీల్ కుమార్ సాహు గారు, అలాగే నేను హరీష్ మకేష్ గారు, అలాగే సరస్వతి మేడం గారు ఈ రోజంతా అగ్రిఫీల్డ్లో తిరగడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్, ఒక రైతులు చెప్పే ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అదే ఈరోజు ఆ నిజాన్ని మళ్ళీ మనకి చక్కటి అవకాశాన్ని కల్పించారు అండి. ఇక్కడ వెస్టేజ్లో ఉన్నటువంటి అగ్రి ప్రొడక్షన్ ఉన్నది దమ్ము. ప్రతి ఒక్క రైతుకి కూడా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి చేసే అద్భుతమైన అవకాశం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అన్ని సేంద్రియ ప్రొడక్ట్స్ అండి. మన యొక్క భూసారాన్ని కాపాడుకోవడానికి, భూమికి కావలసినటువంటి పోషకాలు అందించడానికి చాలా అద్భుతంగా పనికొస్తాయి. మరి ఇలాంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది మనం ప్రతి ఒక్క రైతుకి సజెషన్ చేయవలసినటువంటి అవసరత దేశ పౌరుడిగా మన అందరి మీద ఉంది. ఎందువలంటే ఈరోజు మన 5 ఏళ్ళు పర్ఫెక్ట్గా తినగలుగుతున్నామంటే వీళ్ళు 5 ఏళ్ళు ఆ నేలపై కష్టం పెట్టి పని చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనం తినడానికి ఒక ఆహారం అనేది దొరుకుతుంది. మరి అలాంటి ఆహారమే కలుషితం కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం చేయడం ద్వారా మన యొక్క శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా వాళ్ళు పండించే పంట ద్వారా మనకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకు రావాల్సిన దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా రాకుండా ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం వల్ల ఆయుష్, ఆరోగ్యం రెండు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారిని ఒకసారి అడుగుదాం. సార్, గతంలో మీరు వాడారు కదా, మీరు వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మీకు ఫీలింగ్ ఎలా ఉంది సార్? మీ పంట పొలంకి ఎటువంటి రిజల్ట్ వచ్చింది? చాలా బాగుందండి. గ్రోత్ అంతా బాగుంది, తెగుళ్ళు కూడా కంట్రోల్ అయింది, గింజ కూడా బాగా గట్టిగా తోడుకుంది. దిగుబడి కూడా బాగుంది. దిగుబడి బాగుందా సార్? అంటే మీకు ఎన్ని బస్తాలు దిగుబడి వచ్చిందంటారు? నాకు 67-70 లోపు వచ్చింది. 67 నుంచి 77 బస్తాల దాకా దిగుబడి అని వచ్చింది. ప్రతి ఒక్క గింజ అనేది పొల్లిపోకుండా క్వాలిటీగా వచ్చింది సార్? క్వాలిటీగా ఉంది, గట్టిగా. ఓకే సార్, అదేవిధంగా ఇక్కడ మనకి సగటు రైతు ఇంకొక రైతు ఉన్నాడు, ఈ రైతు కూడా వాడడం జరిగింది. ఒకసారి రైతు మాటలో చూద్దాం. చెప్పండి సార్. ఇది వాడటం వల్ల నాకు చాలా రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుందండి. 2 ఎకరాలు కలిపి 135 బస్తాలు అయిందండి. 135 బస్తాలు. మరి సూపర్ సార్, సూపర్. మరి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవాల్సిన ప్రోడక్ట్ నెంబర్ 1 అండి. నేను వచ్చేలాగానే కూడా చెప్పాను కదా, ఇది వాడటం వల్ల ఆర్గానిక్ కలని ముందు మేడం గారు కూడా చెప్పాను చెప్పే. లేదు అంటే ప్రతి రైతు వాడుకోవాలి, అధిక దిగుబడి తీసుకోవాలి. రైతు అనేవాడు లాభసాటి వ్యవసాయం చేసి దీనివల్ల లాభం తప్ప లాస్ అయితే లేదు. సూపర్ సార్, సూపర్. మరి చూసారా ఫ్రెండ్స్, మరి నిజంగా చాలా మంది అగ్రి ఫీల్డ్కి వెళ్ళడానికి చాలా వరకు భయపడుతుంటారు. రైతు ఏమైపోతాడు, రైతు ఏమైనా నిందలు వేస్తాడని. కానీ ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎకరానికి కానీ ఒక అవకాశం ఒక రైతుకి మనం ఇక్కడ డెమో రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందండి. ఆ నిజం ఏదైతే ఉందో తన యొక్క పొలం బాగు చేసుకోవడమే కాకుండా పక్కనున్న యొక్క ప్రతి ఒక్క పొలాన్ని కూడా బాగు చేసే ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో మన వెస్టేజ్ ద్వారా సాధ్యం చేయొచ్చు. మరి అలాంటి ఈరోజు మా యొక్క ఇండివిజువల్ ప్రయత్నాన్ని కూడా మా సునీల్ కుమార్ సాహు సార్ రావడం చాలా ఆనందంగా ఉంది. సార్తో జర్నీ కూడా చాలా అద్భుతంగా సాగింది. ఈ రోజు అయితే మాకు ఇంక మాటల్లో చెప్పలేము, చక్కటి అనుభూతి ఇచ్చారు ఈ రోజు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ హరీష్ మకేష్ గారు కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా అగ్రిఫీల్డ్ అని కూడా చక్కగా వివరించారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా రావడానికి ప్రభాకర్ రావు గారు ఇలాంటి సగటు రైతులు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నట్టు మమేకం, ప్రేమ, అనురాగాలు చూస్తే ఒక ప్రోడక్ట్ ని చూసి ముడిసిపోతున్నారంటే మరి ఇక్కడ వెస్టేజ్ లో ఉన్నటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ మరి ఎలా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాలి. మరి ఇలాంటి అవకాశం వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరూ వెస్టేజ్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది ప్రమోట్ చేయాలి. సగటు 10 మంది రైతులకి బాగు చేయవలసిన బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. చెప్పు.